హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో అందరు డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నారా? నేను కూడా ఇప్పుడు డిన్నర్కి ప్రిపేర్ అవ్వాలి. డిన్నర్కి ప్రిపేర్ అయ్యే ముందు మీతో మాట్లాడదాము అనేసి ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాము అనేసి చేస్తున్నాను. సో నాకు చాలామంది అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు, యూట్యూబ్ చేస్తున్నారు కదా అక్క, మీరు యూట్యూబ్ చేస్తున్నారు, మాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే నేను ఒక్కటే చెప్పేది ఏంటి అని అంటే, యూట్యూబ్ కొత్తగా మీరు చేస్తున్నారా? యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే మీరు సాంగ్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టకుండా, ఎవరైతే నన్ను సజెషన్ అడిగారో తమ్ముళ్ళు, మీకే ఈ వీడియో చేస్తున్నాను, మీకే చెప్తున్నాను, సాంగ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయకుండా వీలైనంత వరకు వాయిస్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? వాయిస్ వీడియోస్కి ఉన్న వాల్యూ ఏ దానికి ఉండదు. సో వాయిస్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా వాయిస్ మీరు మాట్లాడలేకుండా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫస్ట్ వీడియో షూట్ తీసుకోండి. మీరు ఏ కాన్సెప్ట్ మీద చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్ మీద వీడియో తీస్తున్నారు, ఆ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకొని దాని గురించి మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ సౌండ్ చేస్తూ వీడియో పోస్ట్ చేయండి తమ్ముడు, ఎవరైనా సరే. అలా చేస్తే మీకు మంచిది. మీరు వీడియో షూట్ చేసేటప్పుడు మాట్లాడాలి అంటే డిస్టర్బెన్స్గా ఉంది, ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ తర్వాత మాట్లాడలేనని కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అయినా సరే మీరు 1-2 సార్లు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలి. వాయిస్ అనేది క్లారిటీగా లేకపోతే మాత్రం బాగుండదు. సో వీడియోకి వాల్యూ ఉండాలంటే వాయిస్ వీడియోస్ చేస్తేనే చాలా మంచిది. ఓన్ వీడియోస్ చేయాలి. ఓన్ వీడియోస్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఓన్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా తమ్ముడు? మీరు ఎంత వీలైతే అంతగా ఓన్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. అబ్బా నేను ఏం చేయగలుగుతాను, నేను ఇవి చేయగలుగుతానా లేదా అనేది పెట్టబాకండి. మనము ఏదైనా సరే, ఒకటి ఏ మనిషికైనా ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ గుర్తుంచుకొని ఏది చేస్తే బెటర్, నేనేం మాట్లాడితే బెటర్, మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా మాట్లాడండి. మీకు వచ్చిందే మాట్లాడండి. వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూసి నేను అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని అస్సలు మీరు ఆలోచించబాకండి. మీకు ఎలా మాట్లాడాలనిపిస్తే మీ జెన్యూనిటీని మీరే ప్రూవ్ చేసుకోవాలి. మీలో ఉన్న టాలెంట్ని మీరే బయటికి తీసుకోవాలి. సో మీలో ఉన్న టాలెంట్ని మీరు బయటికి తీసుకొని, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఓన్ వీడియోస్ చేయండి. సరేనా తమ్ముడు? వీలైనంత వరకు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా తమ్ముడు? బాయ్.